తండ్రి కుమార పరిశుద్ధ నామములో మీకు వందనములు తెలియజేయుచున్నానండి. ఆ యేసు ప్రభువు తన ఈ లోకములో బ్రతికిన దినములన్నీ అనేకమైన సంగతులు, రాబో సంగతులను తన శిష్యులకు తెలియపరిచారు. అందులో ఒకటి, నేనెళ్ళి ఆత్మను మీ యొద్దకు పంపిస్తాను, తండ్రి వలన పొందిన ఆ వాగ్దానాన్ని మీరు కనిపెట్టుడు అని. మరి యెరూషలేములో నుండి వెళ్ళక తండ్రి వలన పొందుకున్న ఆ వాగ్దానమును కనిపెట్టుకొనుడని యేసు ప్రభు ఈ లోకములో ఉండగా చెప్పి ఉన్నారు. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములుగా మీరు పరిశుద్ధ ఆత్మతోనూ బాప్తిసము పొందేదురని ఆయన వారికి చెప్పినప్పుడు వాళ్ళు వారికి ఎంతసేపు మేడగది ప్రభువల్ల పొందుకునే ఆ మేడగదిలోకి వెళ్ళి ప్రభు వలన పొందుకున్న వాగ్దానం కొరకు వారు 120 మంది సహోదరులు కూడుకొని ఉండిరి. ఆయన శిష్యులు స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలలో యేసు ప్రభు తల్లి అయిన మరియ కూడా ఉన్నది. యేసు పాదాల యొద్ద కొరకు కనిపెట్టుచున్నది. ఆ పరిశుద్ధ ఆత్మ కొరకు వారు కనిపెట్టుచున్నారు. తండ్రి వలన పొందుకున్న ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకొనుచున్నారు. 120 రోజులు 120 మంది 11 రోజులు వారు ప్రభు సన్నిధానములో కనిపెట్టుకొని ఉండగా, అప్పుడు 2వ అధ్యాయము 1వ వచనంలో, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద వ్రాలగా, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ అన్య భాష ఆ పరిశుద్ధాత్మ 120 మందికి వచ్చినప్పుడు ఎప్పుడు జరగని కొత్త సంగతి, కొత్త అద్భుతం, కొత్త అనుభూతి. అపోస్తలులు అంతకుముందు యేసు ప్రభువుతో తిరిగిన అన్నాళ్ళు వారు పొందని అనుభూతి, కొత్త అనుభూతి వాళ్ళు పొందుచున్నారు. కొత్త శక్తిని వాళ్ళు పొందుచున్నారు. యేసు ప్రభు ఉన్నప్పుడు, సిలువ వేయుచున్నప్పుడు పేతురు కూడా తన శిష్యుల కొంతమంది వచ్చి, అధికారులు ఒక చిన్నది కూడా వచ్చి, ఆయన శిష్యులలో ఉన్నవాడు నువ్వు అక్కడు అని అన్నప్పుడు, నేను యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు